స్టూడెంట్ వీసాకి అసలు ఎంత ఖర్చు అవుతుంది? ప్రతి ఇండివిజువల్ కాలేజ్ కి ఒక $75 ఎంతో అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ జిఆర్ఈ కూడా కొన్ని కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ అవసరం లేదని కూడా అంటారు. అలాంటి దాన్ని కూడా చూసుకోవాలి. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఇవాల్యుయేషన్ అంటే మన ట్రాన్స్క్రిప్ట్ ఇవాల్యుయేషన్ అని కొత్తగా ఒక ఇదేంటి ప్రాసెస్ ని తీసుకొచ్చారు. నా స్టడీస్ ని కంటిన్యూ చేయడానికి నాకు ఏ కోర్సెస్ ఉన్నాయి యుఎస్ లో అనే దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. అలా అవగాహన తెచ్చుకుంటే మనం దేనికి అప్లై చేస్తున్నామో దాన్ని బట్టి కాస్ట్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఐఎల్స్ లాంటి ఎగ్జామ్ రాయాలనుకుంటే 15,000 దాకా ఖర్చు అవుతుంది. డ్యూలింగో లాంటి ఎగ్జామ్ రాయాలంటే 4,000 నుంచి 6,000 దాకా ఖర్చు అవుతుంది. $35,000 సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్తుంటుంది. ప్రాసెస్ లో రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం ఒక మంచి కాలేజ్కి అప్లై చేసి చిన్న కాలేజ్కి వెళ్తున్నాం అంటే మన ఫుల్ డెసిషన్ గా వాళ్ళు దాన్ని భావించే అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. స్టూడెంట్ వీసాకి అసలు ఎంత ఖర్చు అవుతుంది? అమెరికా రావాలనుకునే విద్యార్థులు ఎంత ఖర్చు పెట్టాలి యుఎస్ కి రావాలి అంటే? అలానే ప్రాసెస్ లో రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మరి వీటి గురించి మనకి క్లియర్ గా అర్థమయ్యే భాషలో తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ మాస్టర్స్ చేస్తున్న గౌతమ్ గారు వచ్చేసారు. నమస్తే గౌతమ్ గారు. నమస్తే స్వర్ణ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, బాగున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో గౌతమ్ గారు. సో అసలు చెప్పండి గౌతమ్ గారు, యుఎస్ లోకి రావాలి అంటే వీసా కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక స్టూడెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఒక స్టూడెంట్ కి? అయితే స్టూడెంట్ ప్రాసెస్ లో అసలు మనం వీసాకి ఎలిజిబుల్ అవుతామా లేదా అనే దాని గురించి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. స్టార్టింగ్ విత్ ఎలా అంటే మనకి ఫస్ట్ కాలేజెస్ పైన రీసెర్చ్ చేయాలి. నేను చదువుకున్న చదువుకి నాకు ఏ కాలేజెస్ నాకు ఎలిజిబుల్ అవుతాను, నేను లేదా గ్రాడ్యుయేషన్ లేదంటే బ్యాచులర్స్ చేసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేస్తూ నా స్టడీస్ ని కంటిన్యూ చేయడానికి నాకు ఏ కోర్సెస్ ఉన్నాయి యుఎస్ లో అనే దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. అలా అవగాహన తెచ్చుకుంటే మనం దేనికి అప్లై చేస్తున్నామో దాన్ని బట్టి కాస్ట్ డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇనిషియల్ గా ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ లో మనం అప్లై చేయాలనుకున్నాం. ఆ కాలేజ్ కు ఒక అప్లికేషన్ ఫీ ఉంటుందండి ఇనిషియల్ గా. అప్లికేషన్ ఫీజ్ ని అయితే కాలేజ్ డైరెక్ట్ వెబ్సైట్స్ లోంచే మన అప్లికేషన్ ఫీజ్ ని పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము. లేదంటే అప్లై టెక్సస్ లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అవేంటంటే ఈ సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది కాలేజెస్ అండి. ఒక్కసారి మన అప్లై టెక్సస్ లో మన అప్లికేషన్ ని మనం గనక మన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందులో ఇన్ఫర్మేటివ్ గా పెట్టగలిగితే ఆ ఒక్క అప్లికేషన్ ని డిఫరెంట్ కాలేజ్ కి ఒకసారి మనం సెండ్ చేయొచ్చు. అయితే ప్రతి ఇండివిజువల్ కాలేజ్ కి ఒక $75 ఎంతో అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మనం అందులో బేసిక్ గా మనం ఏం చదువుకున్నామో అది ఇదేంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం కాలేజ్ కి పంపిస్తాం. పంపించిన వెంటనే కాలేజ్ వాళ్ళు మనకి ఒక మళ్ళీ వాళ్ళ పోర్టల్లో ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అందులో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లో జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ వల్ల ఇదేంటి స్టూడెంట్ కి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనే దాన్ని స్క్రూటినీ చేయగలుగుతారు. అలాంటి జిఆర్ఈ లాంటివి. అలానే ఐఎల్స్ లేదా డ్యూలింగో లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఎల్స్ లాంటి ఎగ్జామ్ రాయాలనుకుంటే 15,000 దాకా ఖర్చు అవుతుంది. డ్యూలింగో లాంటి ఎగ్జామ్ రాయాలంటే 4,000 నుంచి 6,000 దాకా ఖర్చు అవుతుంది. ఐఎల్స్ లాంటి ఎగ్జామ్ ని మనం లొకేషన్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. డ్యూలింగో లాంటి ఎగ్జామ్ ని ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు. డ్యూలింగో యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి. సో అది మన యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవడం మంచిది. సో అలానే ఈ జిఆర్ఈ కూడా కొన్ని కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ అవసరం లేదని కూడా అంటారు. అలాంటి దాన్ని కూడా చూసుకోవాలి. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఇవాల్యుయేషన్ అంటే మన ట్రాన్స్క్రిప్ట్ ఇవాల్యుయేషన్ అని కొత్తగా ఒక ప్రాసెస్ ని తీసుకొచ్చారు. ప్రతి కాలేజీలో ఇదివరకు ఎలా ఉండేదంటే ట్రాన్స్క్రిప్ట్స్ పంపిస్తే వాటికి ఒక స్కోర్ ఇచ్చి ఆ స్కోర్ ని బట్టి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకునేవారు. ఇప్పుడు ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇవాల్యుయేషన్ అనేది పెట్టడం వల్ల ఆ స్కోరు ఈ కంపెనీస్ ఈ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఒక 10-15 వరకు ఉన్నాయండి బయట ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇవాల్యుయేట్ చేసేవి. వాళ్ళకి మన డాక్యుమెంట్స్ పంపిస్తే వాళ్ళే ఒక స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ డైరెక్ట్ గా కాలేజ్ పంపితే కాలేజ్ ఆ స్కోర్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అది ఇక్కడ చదువుకునే మాస్టర్స్ కి ఈ అండర్ గ్రాడ్ లేదా బ్యాచులర్స్ లో వచ్చిన స్కోర్స్ సరిపోతాయి లేదా అనే దానిపైన ఒక అవగాహనకు వచ్చేస్తాం అనమాట. అంటే మరి గౌతమ్ గారు, ఈ ఎవాల్యుయేట్ చేసే కంపెనీస్ ఏవైతే బ్రాంచెస్ అయితే ఉన్నాయో అవి యుఎస్ లో ఉన్నవా, ఇండియాలో ఉన్న వాటికి పంపిస్తే వాళ్ళు పంపించి కూడా వ్యాలిడ్ అవుతాయా? ఇంటర్నేషనల్ గా కూడా ఇవన్నీ గుర్తింపున్న ఉంటాయండి. ఇప్పుడు మనకి వెస్ అని ఒకటి ఉంది.
ఈ వెస్ అనే వాళ్ళు యుఎస్ లోనే ఉంటారు. మనం ఈ డాక్యుమెంట్స్ ఇదేంటి మన అండర్ గ్రాడ్ లో చదువుకున్న ప్రతి సెమిస్టర్ కి సంబంధించిన ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్ ని, అలానే ఇదేంటి దానికి సిఎంఎం అని, తర్వాత ఇదేంటి ఒరిజినల్ డిగ్రీ అని, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్యుములేటివ్ గా పంపించాల్సి ఉంటుంది. వాటన్నిటిని తీసుకుని వాళ్ళు ఒక స్కోర్ అని వేస్తూ ఉంటారు. మన పర్సంటేజెస్ ని కన్సిడర్ చేస్తారు, ఇండివిజువల్ సెమిస్టర్ లో వచ్చిన స్కోర్స్ అలా అన్నిటిని కన్సిడర్ చేసి ఒక స్కోర్ తీసుకొస్తారు, ఫైనల్ స్కోర్. ఆ స్కోర్ ని మనం కాలేజీకి పంపిస్తాం అనమాట. ఓకే. అప్పుడు కాలేజ్ యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ అవుతుందా అని చూసుకోవచ్చు. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కాలేజెస్ ఇప్పుడు వెస్ ఇవాల్యుయేషన్ ని ఎక్కువగా, అదే వెస్ లాంటి ట్రాన్స్క్రిప్ట్ ఇవాల్యుయేషన్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. సో దట్ వాళ్ళకి ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్ లో నేను కూడా అడ్మిషన్ కి కొంచెం క్లోజ్ గా వర్క్ చేస్తాను కాబట్టి నేను చూస్తూనే ఉంటాను. ఒక 1000 నుంచి 1500 వరకు కూడా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అందులో కేవలం సెలెక్ట్ అయ్యి ముందుకు వెళ్లే వాళ్ళు ఒక 700 మంది ఉంటారు. అందులో కూడా మళ్ళీ కొందరు రావాలనుకుంటారు ఇదే కాలేజీ, కొందరు రాకూడదు. ఇలాగా అవును. చాలా లెవెల్స్ లో ఒక్కొక్కరికి వీసా కంటే ముందుగానే కాలేజ్ అడ్మిషన్ రావడం దగ్గర కూడా చాలా స్టెప్స్ ఇక్కడ ఎలిజిబిలిటీస్ ని ఇది డిసైడ్ చేస్తుంటుంది. యాజ్ సూన్ యాజ్ మనకి కాలేజ్ లో ఎప్పుడైతే మనకి అడ్మిషన్ వస్తుందో, మన ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని చూసి అడ్మిషన్ అయితే వస్తుందో, ఆ తర్వాత మన ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అంటే నేను నా చదువుకోవడానికి ఎంత అవసరం అవుతుంది అనేది కాలేజ్ మనకి చెప్తుంది. మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో చెప్తుంది నీకు $35,000 సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్తుంటుంది. ఆ $35,000 సంవత్సరానికి ఖర్చు అవుతుందంటే మనం ఇక్కడ 2 సంవత్సరాలు చదువుతున్నామంటే 2 సంవత్సరాలకి సంబంధించిన డబ్బులు లేదా ఆ సంవత్సరానికి సంబంధించిన డబ్బులనైనా మనం ఇదేంటి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ద్వారా కాలేజ్ కి పంపించాల్సి ఉంటుంది. ఇది నా దగ్గర ఉన్న ఫినాన్స్, ఇది నా దగ్గర ఉన్న డబ్బు, ఇది నా దగ్గర ఉన్న ఆస్తి, నేను ఇది చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు సరిపోతాయి అని చెప్పి మనం ఇదేంటి ఆ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. వాళ్ళు కొన్ని ఫార్మ్స్ ఫిల్ చేయమంటారు, అవన్నీ ఫిల్ చేస్తూ ఉంటాం. అది అయిన తర్వాత I-20 అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. దానిపైన F1 వీసాకి సంబంధించిన I-20 అని ఉంటుంది. ఈ I-20 పైన సెవిస్ ఐడి అని ఒక ఐడి ఉంటుందండి. ఇది వెరీ యూనిక్ ఐడి. ఈ యూనిక్ ఐడి తోటి మనం $350 కట్టాల్సి ఉంటుంది. ఈ $350 సెవిస్ ఫీ అంటారు. ఈ సెవిస్ ఫీ కట్టగలిగితే మనం ఈ సెవిస్ ఫీ తోటి, అలానే మన వీసా స్లాట్ ని వెతుక్కోవడానికి ఇదే లింకింగ్ డాక్యుమెంట్ అనమాట. ఈ సెవిస్ ఐడిని మనమేమో వీసా అప్లికేషన్ తో లింక్ చేసుకుని మన పాస్పోర్ట్ నెంబర్ ని ఇస్తూ మన వీసాకి సంబంధించిన ఇదేంటి స్లాట్స్ ని వెతకడానికి పోర్టల్లో మనం లాగిన్ అవుతాం. వీసాకి వెళ్తారు. ఇంకా వీసా ఇంటర్వ్యూస్ లో డిఫరెంట్ ప్రాసెసెస్ లో వాళ్ళు ఇదేంటి ఫస్ట్ ఎలా అయితే ఫస్ట్ మనకి పిక్చర్ తీసుకుంటారు, తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, బయోమెట్రిక్ అంటారు దాన్ని. అది మొదటి రోజు జరుగుతుంది. రెండో రోజు ఇదేంటి ఆ వీసాకి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ప్రతి డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు అక్కడ రీవెరిఫై చేస్తారు. మన అండర్ గ్రాడ్ లో చదువుకున్నావు కానీ, లేదా ఇదేంటి మన ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని తీసుకుంటారు. అలానే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ చూస్తారు. అలానే మనం వెళ్తున్న కాలేజ్ లో ఉన్న I-20s చూస్తారు. మనం ఒక్క కాలేజ్ కాకుండా 4-5 కాలేజీలు అప్లై చేస్తే ఆ 4-5 కాలేజీలకు సంబంధించిన I-20s చూస్తారు. మనకి ఎందుకు మనం వెళ్ళాలనుకుంటున్న కాలేజీని చూస్ చేసుకుంటున్నాం అనే మన డెసిషన్ ని కూడా వాళ్ళు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక మంచి కాలేజ్కి అప్లై చేసి చిన్న కాలేజ్కి వెళ్తున్నాం అంటే మన ఫూలిష్ డెసిషన్ గా వాళ్ళు దాన్ని భావించే అవకాశం ఉంటుంది. సో మనం వెళ్ళబోయే కాలేజ్ ఒక వైజ్ కాలేజ్, ఒక మంచి కాలేజ్ అయినట్టు మన డెసిషన్ ఉన్నట్టుగా కూడా వాళ్ళు చూపించడం అనేది వన్ ఆఫ్ ద ఇదేంటి సజెషన్ అని చెప్పొచ్చు. ఇలా ఇంత బ్యాలెన్స్ అంటే అట్లీస్ట్ ఒక ఇయర్ కి సరిపడేంత మనీ గనక మనం చూపించగలిగి మీరు చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయితే మాత్రం వీసా ప్రాసెస్ చక్కగా అవ్వడానికి అండ్ అలానే యూఎస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు అలానే మాకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఎంతో మందికి ఇప్పుడు ఇన్స్పైర్ ఇలా చూపిస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుంటున్నారు. సో ఇలానే ఇంకేదైనా స్పెసిఫిక్ గా మనం ఇంకేమైనా ఒక స్పెసిఫిక్ విషయమై ఎస్పెషల్లీ ఈ వీసా ప్రాసెస్ లో ఏదైనా ఇంకొక జాగ్రత్త ఏమైనా చెప్పాలి అంటే ఏదైనా ఉందా అండి ఇంకా? సో నేనేమనుకుంటానంటే అండి, ఇవన్నీ కూడా టెక్నికల్ గా మనం చాలా డిఫికల్ట్ ఏమో అనుకుంటాం. ఒకసారి మనం కనుక కొంచెం రీసెర్చ్ చేయగలిగితే ఇవన్నీ అప్లై చేసే ప్రాసెస్ అంత ఈజీగానే ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ తెలియక, లేకపోతే ఈ ప్రాసెస్ కోసం టైం ఖర్చు పెట్టక చాలా మంది కన్సల్టెన్సీస్ లాంటివి వెళ్తూ ఉంటారు. ఆ కన్సల్టెన్సీస్ వాటిని అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. దానివల్ల మనకు కొంత మనీ సేవింగ్ ఉంటుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే కన్సల్టెన్సీకి కొన్ని కాంటాక్ట్స్ ఉండడం వల్ల, కాలేజ్ కి కానీ, లేదంటే ఇక్కడున్న అకామిడేషన్ లాంటి ఫెసిలిటీస్ కి కానీ కాంటాక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే ప్రాసెస్ లో కన్సల్టెన్సీస్ కూడా కొన్ని ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే అలాంటి కన్సల్టెన్సీస్ ని అవాయిడ్ చేసి కొంచెం మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే కొంచెం రీసెర్చ్ చేసి
అప్లై చేసుకోవడం మంచిది. నేను అలానే చేశాను. ఓకే. అలానే చేశాను. నా సెల్ఫ్ ట్రైనింగ్ నేను తీసుకున్నాను. డిఫరెంట్ సోర్సెస్‌లో ఫ్రెండ్స్ తోటి లేకపోతే గ్రూప్ తోటి మనం ఉంటే ఇదేంటి నేర్చుకోవడానికి చాలా యూజ్ ఉంటుంది. చాలానే వెబ్‌సైట్స్ ఉంటాయి. చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఇందులోనే మనలాంటి సిమిలర్ పిల్లలు చాలా మంది ఉంటారు. అందరూ కలిసి ఒకరికొకరు మాట్లాడుకొని ఇదేంటి ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలిగితే అది చాలా బావుంటుంది. నేను స్టార్ట్ చేసిన కొత్తలో టెలిగ్రామ్‌లో చాలా గ్రూప్స్ ఉంటుండేవండి. ఇదేంటి వీసా ఎక్స్‌పీరియన్స్ అని గాని, లేకపోతే హైదరాబాద్ వీసాకి సంబంధించిన ఇదేంటి అప్‌డేట్స్ గురించి కానీ, వీసా స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయని, ఇలాంటి అప్‌డేట్స్ అన్నిటిని పోస్ట్ చేసే గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇంటర్నెట్‌లో మనకు కొంచెం రీసెర్చ్ చేయగలిగితే దొరుకుతాయి. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయితే వాళ్ళ కన్వర్జేషన్స్‌ని మనం వింటే చాలు. లేదంటే చిన్న చిన్న క్వెషన్స్ ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఈ గ్రూప్స్‌లో. అవును. ఆ! అవును. ఆ విధంగా చేసుకోవడం కొంచెం ఈజీ ఏమో అని నేననుకుంటున్నాను. అసలు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. యూఎస్‌కి రావాలనేది ఒక కలలా కాకుండా, ఈ ప్రాసెస్ అంతా తెలుసుకొని, ఈ కలల ద్వారా చక్కగా వాళ్ళు యూఎస్ వచ్చి చదువుకునే అవకాశం వస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండి. మళ్ళీ మంచి షోతో, మళ్ళీ మంచి టాపిక్‌తో మేము మీతో వచ్చేస్తాము. అందరూ వ్యూయర్స్ కూడా చూస్తూ ఉండండి. స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్‌ఏ. మళ్ళీ త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్.